హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాత కథ ముచ్చట్లు. నిన్నటి వీడియోకు ఇది కంటిన్యూ అండి. మనం హోటల్కి వెళ్ళాం కదా, హోటల్కి వెళ్ళాక ఫ్రెష్ అయిపోయినాకలా ఇంకా హోటల్ నుంచి మనం ఎక్కడెక్కడ వెళ్ళాలనేది మొత్తం ప్లాన్ చేసుకొని బయటికి వెళ్ళాము. నేను మాత్రం డ్రెస్ ఇలా వేసుకున్నాను, ఇలా రెడీ అయ్యాను, బాగా రెడీ అయ్యానా. హోటల్ మాత్రం చాలా బాగుంది. మైసూర్ అనేది చాలా చిన్నగా ఉంది, అన్నీ దగ్గర ఉన్నాయి. సూపర్ సిటీ అండి, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. మేమున్న హోటల్కి ఇవన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి లంచ్కి అనేది మనము ఫేమస్ త్రిబుల్ ఆర్ దగ్గరికి వెళ్ళాము, త్రిబుల్ ఆర్ హోటల్కి. మైసూర్కి వచ్చినాం కదండి, మనం మార్నింగ్ మైసూర్కి వచ్చినాము. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయినాక ఫస్ట్ ఇస్ ద టైం చూడండి, 12 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు, ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు. లంచ్ డైరెక్ట్ లంచ్ అనండి, బ్రంచ్ అనండి, ఇంకేదనండి. ఇంకా ఇక్కడ ఫేమస్ త్రిబుల్ ఆర్ ఉంది కదా, త్రిబుల్ ఆర్లో మేము లంచ్ చేయడానికి వచ్చినాము. టేస్ట్ చూడాలి ఎలా ఉందో చూసి చెప్తాము. ఇక్కడ ఫేమస్ అండి త్రిబుల్ ఆర్. అండ్ ఆల్మోస్ట్ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 వెరైటీస్ ఉన్నాయి. మనమైతే నాన్ వెజ్కి వెళ్తాం. యాక్చువల్లీ ఏదైనా హోటల్స్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు చాలా మెనూ కార్డ్స్ చూస్తే మనకి 3-4 పేజెస్ మెనూ కార్డ్స్ ఉంటుంది కదా. ఇక్కడ మాత్రం అలా ఉండేది. లిమిటెడ్ ఐటమ్స్, లిమిటెడ్ మెనూసే ఉంటాయి అండ్ ఫేమస్. అదే ఇక్కడ స్పెషల్ అండ్ ఫేమస్గా ఉంటుంది. అన్ని లిమిటెడే ఉంటుందండి. వెజ్లో అయితే మరీ చాలా లిమిటెడ్ ఉంటుంది. నాన్ వెజ్లో కొంచెం వెరైటీస్ ఉంటాయి, ఒక 4 to 5 వెరైటీస్ ఉంటాయి. వెజ్లో అయితే 1-2 వెరైటీసే ఉన్నాయి. స్పెషల్ ఇక్కడ అదే. ఇంకా మనం అక్కడిక్కడ తినేసి అవి ఆర్డర్ చేయడం కన్నా ఇక్కడ స్పెషల్ ఏముందో అది ఆర్డర్ చేసి తినడమే టూ గుడ్. చూడండి, ఇంటి మెనూ. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. క్వాంటిటీ చాలా తక్కువ వచ్చింది. ఒక్కొక్కరికి కూడా క్వాంటిటీ సరిపోదు, చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉంది. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది. టేస్ట్ ఓకే, బాగుంది. ఏమన్నా చెప్పండి, ఎంతైనా చెప్పండి అండి. హైదరాబాద్ బిర్యానీ అన్నీ దాని తర్వాతనే, అంతే కదా. హైదరాబాద్ వాసులందరికీ ఈ విషయం తెలిసిందే. ఇంకా ఇక్కడ నుంచి మనము మైసూర్ ప్యాలెస్కి అనేది వెళ్తున్నామండి. మైసూర్ ప్యాలెస్ చూద్దామనేసి, చూడ్డానికైతే బయటకు వెళ్ళి సూపర్గా అనిపించింది. చాలా పెద్దగా కూడా ఉంది. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం మైసూర్ ప్యాలెస్కి వెళ్ళడము అండ్ ప్యాలెస్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే. కంప్లీట్ ప్యాలెస్ చూడాలంటే మనకు 3 hours పడుతుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే వెదర్ అయితే ఆ రోజు ఫుల్గా సపోర్ట్ చేసింది. మంచి కౌడీగా ఉండడం, చల్లగా వర్షం. లోపలికి వెళ్తుంటైతే ఇంత పెద్దగా ఉంటుంది, ఎలా ఉంటుందో బోరింగ్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ అస్సలు లేదండి. నిజంగా చెప్తున్నాను, ఎంత బాగుందంటే రాయల్ అంటే రాయలేనండి. మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చాను. ప్యాలెస్ అయితే చూడడానికి బయటకి చాలా అంటే చాలా బాగుంది, అందంగా ఉంది. ఈరోజు మాత్రం ఫుల్ కౌడీగా వర్షం వస్తూ అలా కొంచెం ఎండ వస్తూ వెదర్ అయితే సూపర్ అనిపిస్తుంది కదా. వర్షం ఎక్కువ వస్తే తెలియదు, అందుకే ఫస్ట్ ఇక్కడ మనం సపోర్ట్ చేసుకుంటాం. ఏం లేదంటే పని అవుతుంది. లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం షూస్ కానీ శాండిల్స్ కానీ ఏవి వేసుకోవద్దండి, అన్నీ అక్కడ స్టోర్ చేసేసేయాలి. మొత్తం ప్యాలెస్ మనం వితౌట్ షూస్తోనే చూడాలి.
ప్యాలెస్లోకి ఎంట్రీ అవ్వడానికి 3 గేట్స్ ఉంటాయండి. ఒక గేట్ మాత్రం ప్రత్యేకంగా రాజుల వారి కోసమే, వాళ్ళ కోసం అనేసి దసరా అప్పుడే ఓపెన్ అవుతుంది, ఉట్టప్పుడు ఓపెన్ అవ్వదు. మిగతా 2 గేట్స్ మాత్రం ఓపెన్ అవుతాయి. ఎవ్రీ సండే రోజు సాయంకాలం పూట, ఎవ్రీ సండే సాయంకాలం పూట లైట్ షో అవుతుంది. 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఒక 1/2 hour 1 hour ఉంటుంది. అది మాత్రం అమేజింగ్ ఉంటుంది. ఎవరైనా మైసూర్కి వెళ్తే, మైసూర్ ప్యాలెస్ చూడాలనుకుంటే సండే రోజు ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే సాయంత్రం లైట్ షో ఉంటుంది కాబట్టి. మేము వర్కింగ్ డేస్లో వెళ్ళాం కాబట్టి లైట్ షో చూడలేదు, కానీ మొత్తం ప్యాలెస్ చూసామండి. అసలు ఎంత బాగుండే. ఇక్కడ చూడండి, అప్పట్లో వాడినవి అన్ని వస్తువులు ప్రతి ఒక్కటి ఎంత బాగా పెట్టిరు. మెయింటెనెన్స్ అయితే సూపర్ అంటే సూపర్ అమేజింగ్గా ఉందండి. అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే ఇప్పుడు కూడా రాజులు ఉండి మెయింటైన్ చేస్తున్నారేమో అన్నంతగా ఉంది. ఇక్కడ చూసారా, ఇది మొత్తము బంగారి మందిరం అండి. మొత్తం వేరువేరుగా విడివిడిగా మందిరాలు ఉన్నాయి. అప్పటి రాజులు ఉండి పూజలు చేసేవారంట. అయితే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఉన్నాయి మందిరాలు. వుడ్తోని, మార్బల్తోని, మంచి కట్టెతోని అన్ని వెరైటీ మందిరాలు ఉన్నాయి. అందులో అన్నిట్లలో ఫేమస్గా ఒకటంటే గోల్డెన్ మందిరం ఉందండి. అందులో ఇప్పటికీ కూడా దసరా రోజు అమ్మవారిని కూర్చోబెట్టి ఏనుగు పైన మైసూర్ మొత్తం ఊరేగిస్తారంట. అది మాత్రం సూపర్గా ఉంది. అన్ని మందిరాలు చూస్తూ లాస్ట్కు మనం అది కూడా చూస్తాము. మీరు ఎవరైనా వెళ్తే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకొకటి ఇక్కడ ఉన్నాయి ఏనుగు దంతాలు కానీ ఇంకేమంటారు జినక ఇవి అవన్నీ రియల్గా అప్పటివే ఉన్నాయండి, ఎటువంటి ఆర్టిఫిషియల్ లేదు. రాజు కూర్చునే దర్బార్ కానీ కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బాగుండేనండి. ఇది చూసారా, కళ్యాణ మండపము అసలు మొత్తం ఒకెత్తు, ఇది ఒకెత్తండి. అసలు ఎంత బాగుండేనో తెలుసా. కళ్యాణ మండపం అంట. ఇది ప్రత్యేకంగా రాజుల వారి కళ్యాణం అవ్వడానికి, ఇంకొకటి ప్రత్యేకమైన గెస్ట్ల కోసమే అక్కడ సిట్టింగ్ ఉండేదంట అప్పట్లో. మొత్తం మహిళకి అందం అంటే ఒక 2-3 ప్లేసెస్ అండి. అసలు ఎంత బాగుండేనో తెలుసా. అప్పట్లో రాణులు చూడండి ఎంత బాగా రెడీ అయ్యేవారో. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అయితే చాలా అంటే చాలా ఉండే. మొత్తం అన్నీ ఉండే. వాళ్ళు వాడిన వస్తువులు, అక్కడ ఉంటే మాత్రం ఎంత రాయల్గా ఫీల్ అయ్యేటట్టుండేనో. లైటింగ్స్ కానీ, ఇంకోటి వచ్చే వెలుతురు, గాలి అసలు చాలా బాగుండే. ఎంతమంది జనాలు ఉన్నా ఎక్కడనో ఉండండి. ఇంకా హుడ్ దర్వాజాల పైన అన్నిటిపైన కూడా అష్టలక్ష్ములు ఉన్నాయండి. ఎంత బాగుండే. ఈ రూమ్ చూసారా, ప్రత్యేకంగా రాణుల కోసం అంట వెండితో చేసినవి ఉన్నాయి చూడండి. అండ్ మధ్యలో ఉన్న మిర్రర్ ఏనుగు దంతాలతో, ఒరిజినల్ ఏనుగు దంతాలతో చేసింది. చూడాలనిపించింది అసలు. మొత్తం వుడ్ కార్వింగ్ ఎంత బాగుందంటే అంత బాగుండే. ప్రతి డోర్స్ పైన అష్టలక్ష్ములు, సరస్వతి, విష్ణు ఎంత బాగా చెక్కిర్రో. చాలా అంటే చాలా బాగుండే. ఇంకా నేనున్నది హవామహల్ దగ్గర. అసలు ఇక్కడ నుంచి మాత్రం గాలి, వెలుతురు చల్లగా ఎంత బాగా అనిపిస్తున్నాయి. హవామహల్ అందాలండి. అసలు అప్పటి రాణులు ఇలా ఉండి కింద వాళ్ళతో పని చెప్పి వాళ్ళ గార్డెన్ చూసుకుంటే ఎంత బాగా రిచ్గా రాయల్గా ఫీల్ అయి ఉంటారో కదా. కొద్దిసేపటికి నేను కూడా అలానే ఫీల్ అయిపోయాను. ఇక్కడ చూడండి, పైన నేనున్న డోర్ దగ్గర పైన చూసారా, 2 గజలక్ష్మి ఏనుగులతో సహా అలాగా అష్టలక్ష్ములు ప్రతి డోర్ పైన ఉన్నాయండి. మా వారు నేను ఏం డిస్కషన్ చేస్తున్నాం అనుకుంటారు ఇక్కడ కూర్చొని.
ఆహా మనకు కానీ ఇలా ఉంటే సాయంత్రం పూట మంచిగా కూర్చొని టీ తాగేవాళ్ళం అనేసి ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక్కడున్న విగ్రహాలన్నీ ఒరిజినల్ అండ్ ఏనుగు దంతాలు కూడా ఒరిజినలేనండి. ఇది గోల్డెన్ సింహాసనం. అప్పట్లో మందిరం కూడా ఇప్పటికీ కూడా ఇది యూజ్ చేస్తారండి. నేను చెప్పాను కదా, అమ్మవారిని కూర్చోబెట్టి ప్రతి దసరాకి ఊరేగిస్తారు. ఇక్కడ ప్రతి చోట టర్నింగ్స్ పైన మిర్రర్స్ ఉన్నాయి. అయితే అక్కడ గైడ్ ఏం చెప్పాడంటే, ఈ మిర్రర్స్ అంటే రాణులు రెడీ అయ్యి కిందికి వచ్చేటప్పుడు ఎవరితోనైనా కలిసి వచ్చేటప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ని చూసుకోవడానికి, వాళ్ళని చూసుకోవడానికి ప్రతి టర్నర్స్ దగ్గర మనకి మిర్రర్స్ ఉన్నాయండి, ప్రత్యేకంగా రాణుల కోసం అంట. ఆ మిర్రర్స్ ఇప్పటికీ కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎంత పెద్ద పెద్ద మిర్రర్స్ ఉన్నాయో. ఇక్కడ చూడండి, విండోస్ ఇప్పితే మాత్రము ఎంత చల్లగా గాలి. నేను చెప్పాను కదా, ఆ రోజు మస్తు ఉండే వెదర్. అయితే వర్షం చల్లగా సన్నగా వర్షం, చల్ల గాలి, ఒక దిక్కు ఎండ, అసలు ఎంత బాగుండేనో. ఆ మైండ్లో ఉండి ఆనందిస్తే మాత్రం అదో రేంజ్లో ఉంది. మిర్రర్స్ నేను చెప్పాను కదా, టర్నర్స్ దగ్గర మిర్రర్స్ ఉన్నాయని, ఇలాంటి పెద్ద పెద్ద మిర్రర్స్ ఉన్నాయండి. స్టెప్స్ దిగి మనం టర్న్ అయ్యేటప్పుడు ఇంత పెద్ద మిర్రర్స్ ఉన్నాయి. మొత్తం మహల్కి అలానే ఉన్నాయి మిర్రర్స్. అప్పట్లో రాణులు వాళ్ళ అందాలు చూసుకుంటూ దిగడానికంట. నిజంగా రాణులు రాజులు అంటే ఎంత మెయింటైన్ చేసేవాళ్ళో కదా. ఇంకా వీరని కృష్ణ రాజా పడియారు. ఈ మహల్ మొత్తం కట్టించింది ఆయననే, మెయింటెనెన్స్ చేసింది కూడా ఆయననే. వాళ్ళ వంశస్థులే ఇప్పటికీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇది రాజమహల్. అస్సలు ఆ కలర్స్ చూడండి, వర్ణనాతీతం అండి. అక్కడ నుంచి చూస్తే మాత్రం అబ్బో మామూలుగా లేదు. అసలు అప్పటి ఇంజనీర్స్కి అండి ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ రాజు మధ్యలో కూర్చొని వాళ్ళ ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ వినేవారంట. అని ప్రజలు ఎంత పెద్ద ఉన్నా కానీ రాజు కనిపించేవాడంట ఇక్కడ నుంచి. చూసారా ఎంత పెద్దగా ఉందో. పైన స్లాబ్కి కూడా అష్టలక్ష్ములు, దేవతల విగ్రహాలు, వాళ్ళ పెయింటింగ్స్ అయితే సూపర్గా ఉండే అండి. ఇది అంబావిలాస్ దర్బార్ అని కూడా అంటారు. ప్రైవేట్ దర్బార్ అండి. అప్పట్లో రాజులు వాళ్ళ మంత్రులతో, సేనాధిపతులతో, మళ్ళీ పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకోవడానికి ఈ హాల్లో కూర్చునేవారంట. ఇక్కడ నుంచి సౌండ్ ఏదున్నా బయటికి వెళ్ళదు. అలాగా ఈ హాల్ని డిజైన్ చేశారంట. చూడ్డానికి మాత్రం చాలా ప్రశాంతంగా, పెద్దగా, చాలా వెంటిలేషన్ ఉంది. నేను ఇంకొక విషయం గమనించాను, ఇక్కడ విండోస్ నుంచి న్యాచురల్గా ఎండ ఎలా తిరుగుతుంటే సూర్యుడు అలాగా వెళ్తురు అనేది వస్తుంది. అది మాత్రం నేను గమనించాను. మీరెవరైనా గమనించి ఉంటే నాకు తప్పకుండా చెప్పండి ఈ విషయం. ఆ దర్బార్కి ఎదురుగానే
వెండి డోర్లు ఉన్నాయండి. రూమ్ లోపలికి వెళ్ళడానికి వెండితో చేసిన డోర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా కంప్లీట్గా బయటికి వచ్చినాకలా ఏనుగులని ఊరేగిస్తారు కదా, వాటికి సంబంధించినవి అలంకరించే వెండి బంగారంతో చేసిన తొడుగులు ఉన్నాయి. ఇంకా బయటికి రాగానే ఇక్కడ మందిరము, గార్డెను చాలా అంటే చాలా ఉంది. మొత్తం మహల్లో 12 మందిరాలు ఉన్నాయండి. అసలు అప్పటి రాజు వాళ్ళు ఎన్ని భగవంతులకు ఎన్ని రకాలుగా పూజించుంటారు కదా, నిజం. అందుకే ఇప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ అలానే ఉంది. ఇంకా నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో మీరు గెస్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.